అసలు సందీప్ రెడ్డి వంగ దీపిక పదుకునే మధ్య గొడవ ఏంటి? ముందుగా స్పిరిట్ మూవీకి హీరోయిన్గా దీపికని తీసుకున్న తర్వాత లాభాల్లో ప్రాఫిట్ షేరింగ్ అడిగింది. అండ్ తను వర్క్కి సరిగ్గా అటెండ్ అవ్వలేదు. అంటే ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు కదా అని మీరు అడగచ్చు. షూటింగ్ మొదలవకపోయినా కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులకి అప్పుడప్పుడు వర్క్ షాపులు కానీ లేకపోతే చిన్న చిన్న ఫోటోషూట్స్ కానీ హీరోస్ రావాల్సి ఉంటుంది అనమాట. ఆ పనులు జరుగుతున్నట్టు బయటకి చెప్పరు. ఓకే, అలాంటి వాటికి దీపిక సరిగ్గా అటెండ్ అవ్వట్లేదు. పైగా 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్, ఇంకా లాభాల్లో వాటా, ఇవన్నీ ఎందుకని చెప్పేసి చిరాకు దొబ్బి మొత్తానికి తీస్తారు భయ్య. తీసిన తర్వాత దీపిక పదుకొని ఏం చేసిందంటే, తను సైలెంట్గా ఉండొచ్చు కదా, లేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ బయట అందరూ స్పిరిట్ మూవీ గురించి అనవసరంగా ఏదేదో మాట్లాడుకుంటున్నారు, తనే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పడం బెస్ట్ అని, తృప్తి దిమ్మిరి హీరోయిన్గా ఉంటుందని ఆఫీషియల్గా వెంటనే కన్ఫర్మ్ చేస్తాడు. తీసిన వెంటనే ఒక 24 అవర్స్లో. ఓకే, దీనివల్ల దీపిక బాగా హట్ అయిపోయి అసలు నన్ను పెట్టుకున్నారు హీరోయిన్గా, నన్ను తీసేసి ఒక చిన్న యాక్ట్రెస్ని పెట్టుకోవడం ఏంటి? పైగా ఆ అమ్మాయి చేసిన యానిమల్ మూవీ తర్వాత అన్నీ కూడా కొంచెం అలాంటి సినిమాలే అన్నమాట. యానిమల్ మూవీలో తనకి ఎందుకైతే స్టార్డమ్ వచ్చిందో, ఫేమ్ వచ్చిందో, అలాంటి రోల్సే మిగిలిన సినిమాలో కూడా చేసింది. అలాంటి చీప్గా ఉండే అమ్మాయిని నా క్యారెక్టర్లో నేను ఊహించుకున్న దాంట్లో రీప్లేస్ చేయడం ఏంటని బాగా బాధపడి ఈగో హట్ అయ్యి చిరాకు దొబ్బి వాళ్ళ పిఆర్ టీం ద్వారా కొన్ని ఆర్టికల్స్, అంటే కొన్ని పత్రికలు ఉంటాయి కదా, వాళ్ళకి అసలు స్పిరిట్ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఆల్మోస్ట్ ఒక సినాప్సిస్ కంటే కొంచెం ఎక్కువ చెప్పేసిందంట. తన క్యారెక్టర్ స్పిరిట్ మూవీ స్టోరీ గురించి సినాప్సిస్ కంటే కొంచెం ఎక్కువ చెప్పిందట. అది సందీప్ రెడ్డి వంగ దాకా వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత సందీప్ రెడ్డి వంగ నిన్న రాత్రి బాగా ఫైర్ అయిపోయాడు దీపికా పదుకునే మీద. తన పేరు చెప్పలేదు కానీ బట్ ప్రతిదీ కూడా తనకి కౌంటర్ గట్టిగానే ఇచ్చాడు. తెలుస్తుంది కదా, నీ ఫెమినిజం బొక్క బోసాను నాకు అక్కర్లేదు, నువ్వు మొత్తం స్టోరీ చెప్పినా నేను పట్టించుకోను, నీకు నచ్చింది పీక్కు అని చెప్పి కొంచెం గట్టిగానే ఇచ్చాడు. సందీప్ రెడ్డి వంగ అస్సలు తగ్గలేదు. దీనికి రిప్లైగా ఈ దీపికా పదుకునే పిఆర్ ఒకడు ఉంటాడు, హిమాంశ్ అని చెప్పేసి, వాడు యానిమల్ మూవీ క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది చూసారా, రణవీర్ తన చేతుల్ని ప్యాంట్ మధ్యలో చూపిస్తాడు, అది పెట్టాడు అనమాట. మళ్ళీ భయపడిపోయి తీస్తాడు. ఒకవేళ అది సందీప్ రెడ్డి వంగ చూసుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సో దీపికానే గొడవ మొదలుపెట్టింది భయ్య. సో తను సైలెంట్గా ఉండకుండా అనవసరంగా ఆ తృప్తి దిమ్మిరి వల్ల కొంచెం హట్ అయ్యి స్టోరీ చెప్పింది. అది తప్పు కదా, అలా చెప్పకూడదు. బట్ జనాలు ఏం చెప్తున్నారంటే, నువ్వు స్టోరీ మొత్తం చెప్పి దొబ్బినా సందీప్ రెడ్డి వంగ ఆ స్టోరీని వేరేలా తీస్తాడు. ఇప్పుడు అదే స్టోరీని వేరే డైరెక్టర్ ఒకలా తీస్తాడు, సందీప్ రెడ్డి వంగ స్టైల్ ఆఫ్ మేకింగ్ వేరే. మేము దానికోసం ఎదురు చూస్తామని చెప్తున్నారు. బట్ బాలీవుడ్ మీడియాలో వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనేసి, ఈ పిఆర్ వాళ్ళందరూ ఆ మీడియాని డబ్బులు ఇచ్చి కొనేసి ఇప్పుడు స్పిరిట్ మూవీలో అలాంటి సీన్లు, అంటే ఎరోటిక్ సీన్స్ ఉన్నాయి, అండ్ ఈ సినిమా కష్టం ఆడటం, అండ్ ఈ సినిమాలో అది ఉంది ఇది ఉందని బాగా నెగిటివ్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ ప్రభాస్ వాళ్ళ తల మీద ఎక్కి కూర్చున్నాడు, అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సరే అని ఆలోచిస్తుంటే ఇప్పుడు దీపికా పదుకొని బయటికి పంపించేశారు కదా. సో అది దీపికా పదుకొని ఎంతైనా వాళ్ళ హీరోయిన్. సో అందుకని ఇంకా ఎక్కి తొక్కేద్దామని చూస్తున్నారు. బట్ ఇలాగే ఎంత చెప్పినా ఆ నెగిటివ్ వైబ్ అంతా కూడా రేపొద్దున స్పిరిట్ మూవీకే ప్లస్ అవుద్ది. చెప్తున్నాను కదా, ఎవ్వడు కూడా ఆపలేడు భయ్య. అసలు ప్రభాస్కి సరైన డైరెక్టర్ కాంబినేషన్ అంటే సందీప్ రెడ్డి వంగనే. అండ్ ఒకవేళ రూమర్స్ నిజమవుతున్నట్టు ప్రభాస్కి తృప్తికి మధ్య అలాంటి సీన్స్ ఉంటే మాత్రం థియేటర్లు బద్దలైపోతాయి అంటే నమ్మండి, ఇంకా మామూలు ఉండదు అనమాట. యానిమల్ లాంటి సినిమా ప్రభాస్కి పడితే చూడాలని నాకైతే ఉంది. మరి మీరేమంటారు కింద కామెంట్ రాయండి.